నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు అండి. ఎందుకని? ఎందుకంటే అండి ఇప్పుడు మాకు రైతు భరోసా ఎత్తున్నాడు, మరి అమ్మఒడి మా మనవాళ్ళకి ఎత్తున్నాడు డబ్బులు, మరి మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు, అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. అన్నిటికంటే ముందు ఈ ఇప్పుడు మా ఆడవాళ్ళు ఉంది ఫ్యామిలీ, ఏంకి మొన్న 14 ఏళ్ళు వచ్చినాయి, 40 సంవత్సరాల లోపాలకి 18 ఏళ్ళు. మరి మాకు ఇబ్బంది ఏం లేదు, మేము రైతు సన్నకారు రైతుమే, ఇబ్బంది లేకుండా బాగానే ఆయన పనులు బాగుండి మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మరి అంతకని మాకు జగన్ గారే కావాలనుకుంటున్నాం. అంటే ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అదంతా అండి వస్తుందేనండి. ఇవన్నీ అసలుకి కుల మతం ఈ విచక్షణ లేకుండా మొత్తానికి అందుతున్నాయి. అందరూ ఎవరు వాళ్ళని డబ్బులు ఇస్తే అన్నాలు తింటారని కాదు. ఇప్పుడు ముసలోళ్ళకైతే తారతమ్యం, ఇప్పుడు రేపు నెల నుంచి 3 ఏళ్ళు ఇస్తారు, హ్యాపీగా వాళ్ళు బతుకుతానికి అవకాశం ఉంది. మరి వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. మన తల్లిదండ్రులు మనం పెట్టలేకపోయినా వాళ్ళ ఇబ్బంది లేకుండా పోతున్నారు. ఇవాళ ఎక్కడో ఉండి ఇంట్లోకి వచ్చి కూర్చొని తలుపు కొట్టి 4:30-5ంటికి ఇస్తున్నారండి. దానికి ఇబ్బంది ఏముంది మనకి? మరి రేషన్ బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మరి ఇంకా నీకు పాలన చేయింది ఏముంది ఆయన గారు? మరి సచివాలయాలను పెట్టాడు మెయిన్. అసలుకి ఇంత ముందైతే అనకూడదు, వాడి అమ్మ తిట్టారు కానీ వాళ్ళంతా సన్నాసి అని చెప్పి ప్రభుత్వం చేసినప్పుడు మాకు పెద్ద ఇబ్బంది అయిపోయింది. తిడితే భయమైందిలే, ఎందుకంటే వాళ్ళ చుట్టూరు తిరగలేక సత్యం. ఎందుకు? నా భూమి 2 ఎకరాలు ఉంది, దాంట్లో 60 సెంట్లు ఎక్కలేదు ఆన్లైన్లో. ఎన్నాళ్ళు తిరిగినా వాళ్ళ చుట్టూరు తిరిగితే డబ్బులు అయితే నూకారు కానీ మా పని ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు సచివాలయం పెట్టారు, మాకు మంచి ఉపయోగపడింది. వాళ్ళ చుట్టూరు 2 సార్లు పోయాం, పోతే అయ్యా పలానా అప్లికేషన్ అని ఇచ్చారు, పెట్టాము. ఎంపడే వచ్చారు, గవర్నమెంట్ సర్వే వచ్చారు, కొలిచారు, 60 సెంట్లు భూమి మాకు ప్యాస్ పుస్తకాలు ఎక్కిచ్చారు, ప్యాస్ పుస్తకాలు ఇచ్చారు, ఇబ్బంది లేదు. ఇంతకుముందు మరి రేషన్ కార్డు పోయింది, పోతే ఇక్కడ దరఖాస్తు పెట్టుకోగానే ఎంపటే సచివాలయం అమ్మాయి గారిని మేడం ఉంటారు, మరి పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు, ఎంపటే మాకు పనులు అవుతున్నాయి. మేము ఇంతకుముందు పని చేయాలంటే అడిగి పోయినాక మాకు దిక్కులేరుగా ఆ ప్రభుత్వంలో. మరి ఆ ప్రభుత్వం ఎట్టేరుకోవాలి, మాకు ఈ ప్రభుత్వం కావాలి మాకు. అది యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గా గెలిచేది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలుకి ఎక్కడ ఉన్నాడండి ఆ పవన్ కళ్యాణ్? ఇట్లా జుట్టు ఎగరేసుకుంటా ఊరికి పోగులు కొడతాయి కానీ కనీసం అయినా ఈ కూడా రాలేదు కదండి, మన డిపాజిట్ కూడా రాలేదు కదా హైదరాబాద్లో. ఎందుకంటే రేపు కూడా అంతే, ఒకళ్ళు ఇవాళ అటుపోయి తిరిగి వచ్చినా ఇటు వచ్చినా ఇక్కడ మేము రెడ్లు చెబుతున్నాం అని కాదు, నా ఇళ్ళు అని కాదు. ఎవరో కుర్రోళ్ళు ఉంటారు, ఒక 100కి 20 మంది, అంత తప్పక ఏమీ లేదు. 175 సీట్లకి 150 సీట్లు మేము మినిమం వేసుకున్నాం. కాకపోతే ఆయన అన్నట్టు మా బాబాయ్ కనీసం 130-120 సీట్లు ఖాయం, సీఎం గా గెలుస్తారు గ్యారంటీ.